కేంద్ర బలగాలతో కర్రెగుట్టలను అష్టదిగ్బంధనం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం 2026 వరకు మరి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా మావోయిస్టుల కార్యకలాపాల వల్ల ఉనికి లేకుండా చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ కగారును చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు మరి విడతల వారీగా చూసినట్లయితే 24,000 మంది పోలీసు బలగాలను కేంద్ర బలగాలను అక్కడ మోహరించారు. బస్తర్ ఫైటర్స్ కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, సిఆర్పిఎఫ్ కోబ్రా బలగాలు కావచ్చు. ఇట్లా మొత్తానికైతే బలగాలు మోహరించి అష్టదిగ్బంధనం చేసి అడవిని జల్లెడబడుతూ మరి అప్పుడప్పుడు మనం చూసాము ఐఈడి బాంబులు పేలినటువంటి సందర్భాలు కూడా అడవిలో చోటు చేసుకుంటున్నాయి. ఎదురుకాల్పులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ఏదైతే తెలంగాణకు చెందినటువంటి గ్రేహౌండ్స్ కమాండోలు మరి ప్రాణాలు కోల్పోయారు ఐఈడి బాంబులు పేలి. ఈ నేపథ్యంలో ఏదైతే ఒకరు ఏఎస్ఐ కూడా మరి తీవ్ర గాయాల పాలయ్యారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ ముగ్గురు జవాన్లు గ్రేహౌండ్స్కు తెలంగాణ గ్రేహౌండ్స్కు చెందినటువంటి ఈ ముగ్గురు చనిపోవడం అనేది కూడా అనుమానాలకు తావిస్తుందనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏదైతే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, మరోవైపు గ్రేహౌండ్స్ బలగాలు కేంద్ర బలగాలకు సంబంధించి ఒక సమన్వయ లోపంతో ఈ యొక్క అంటే పోలీసులే కాల్చి చంపారా అనేది కూడా ఒక వార్తలు వస్తున్నాయి, ఊహాగానాలు వినిపిస్తున్నాయి, చర్చలకు దారితీస్తుంది. ఎందుకంటే ఏదైతే ఇక్కడ అనుమానాలకు తావిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చనిపోయినటువంటి ఏవైతే గ్రేహౌండ్స్ ముగ్గురు వ్యక్తులను అక్కడికి ఎంజిఎంకి తీసుకెళ్లారు పోస్ట్ మార్టం నిమిత్తం. అయితే ఈ పోస్ట్ మార్టం చేసేటటువంటి సమయంలో కేవలం అంటే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా పోస్ట్ మార్టం అనేది పూర్తి చేయడం అనేది కూడా అనుమానాలకు తావిస్తుందంటూ చెప్పేసి కొందరు మేధావులు చెప్తున్నారు, ప్రజా సంఘాలు చెప్తున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఏదైతే ఐఈడి బాంబులు మందు పాత్ర కనుక పేలి ఉంటే కనుక మరి వాళ్ళ శరీరం అంతా కూడా మరి తునకాలయ్యేది. మొత్తానికైతే వాళ్ళ పార్ట్స్ అన్ని కూడా విడివిడి భాగాలుగా పడేటటువంటి అవకాశం ఉండేది. కానీ అటువంటిది ఏమీ లేకుండా కేవలం అంటే అది ఒకవేళ ప్రెషర్ బాంబర్ కనుక తగిలితే ఆ తగిలిన చోటైనా మరి శరీరం ఛిద్రమయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అది మాత్రం ఇక్కడ ఈ ముగ్గురు ఎవరైతే గ్రేహౌండ్స్ బలగాలకు అది మాత్రం జరగలేదు. కాబట్టి మరి ఇది సమన్వయ లోపంతో ఏవైతే పోలీసులు కేంద్ర బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ బస్తర్ బలగాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి గ్రేహౌండ్స్ కమాండోలకు కావచ్చు సమన్వయ లోపం లోపించింది. ఈ విధంగానే మరి అక్కడ వాళ్ళు తారసపడడంతోనే మావోయిస్టులు అనుకొని మరి పోలీసులపైన ఈ ముగ్గురు పోలీసులపైన మరి కేంద్ర బలగాలు మరి కాల్పులు జరిపాయి. ఈ కాల్పులతో బుల్లెట్ వర్షంతో వాళ్ళు అక్కడికక్కడే మరి చనిపోవడం జరిగిందట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మాత్రం అంటే ఇది ఒక అంతర్గత వ్యవహారం కాబట్టి దీన్ని బయట పెట్టకుండా మరి చాలా నిశ్శబ్దంగా యొక్క పోస్ట్ మార్టం కూడా నిర్వహించినటువంటి అధికారులు దీన్ని చాలా చాకచక్యంగా బయటపడకుండా ఒక మందు పాత్రలాగా క్రియేట్ చేశారని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి, వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒక స్పష్టత అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది.